బ్రహ్మాండంగా అలంకరించావే. గదంతా పూల దుకాణం లాగా గుమగుమలు ఆడిపోతుంది అనుకో. ఏమండి మీరు ఒకసారి లేవండి. ఎందుకు లేవని చెప్తాను. ఎందుకా? ఉండండి. సెట్ కూడా సెటప్ చేసావే. అంతేకాదు మీరు కూర్చోండి. చూడండి, మనం తినటానికి పళ్ళు, మిఠాయి, తాగటానికి పాలు అన్ని సిద్ధం చేసి ఉంచాను. బ్రహ్మాండంగా సెటప్ చేసావే. ఏమండి మనం అలా అలా స్వర్గంలో తిరిగి ఆ తర్వాత బృందావనంలో దిగి ఆ తర్వాత పాల సముద్రంపై తేలిపోయి పుష్పాల రథం మీద పారిపోయి ఎవరది? సార్ ఈ వీధిలో దొంగలు పడ్డారండి, మీరు అర్జెంట్ గా రావాలి సార్. వస్తున్నా. ఏమండి మీరు అడగండి, అచ్చి వాడే వెళ్ళిపోతాడు. ఇదిగో అదే తప్పు. ఈ దుర్ముహూర్తం ఈ వీధిలో ఉండగా ఆ దొంగ రాసుకెళ్ళి ఈ వీధిలో రావడానికి వాడికి ఎన్ని ఉండదు. ఇప్పుడే వాడి సంగతి తెలిచేస్తాను. అదేం కుదరదు, మీరు వెళ్ళకూడదు అంతే. నీకు తెలియదు చిట్టి. లేదు ఉండమంటుంటే నేను ఇప్పుడే వస్తానుండు. ఏమిటయ్యా ఏం జరిగింది? ఈ వీధిలో 6వ నెంబర్ ఇంట్లో దొంగ పడ్డాడండి. చుట్టూ జనం మూగారు, చేతిలో కత్తి ఉంది. మీ బెదిరించి పారిపోతాడని మీ దగ్గరికి వచ్చాను. ఆయన రారు, అదేదో నువ్వే చూసుకో వెళ్ళు. రానంటూ రూల్స్ కి విరుద్ధం. ఏంటండి రూల్స్ మాట్లాడుతున్నారు? పోలీస్ గా మీ డ్యూటీ చేయడం రూల్స్ అయితే కట్టుకున్న పెళ్ళగా నాతో కాపురం చేయడం రూల్స్ కదా. అబ్బా నీకు తెలియదు, నువ్వు ఊరుకో. ఇదిగో 247 నేను డ్రెస్ వేసుకొస్తాను, నువ్వు పద. ఆగండి, మీకు డ్యూటీలో లాఠీల మీద ఉన్న విలువ కూడా కట్టుకున్న పెళ్ళ మీద లేదన్నమాట. కోరి పోలీసే కావాలని పెళ్లి చేసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు. లోకల్ ఎంతమంది పోలీసులు ఉన్నారు, అందరూ ఇలాగే పెళ్ళని వదిలేసి డ్యూటీ అంటున్నారా? ఇదిగో ఇప్పుడు నీ సోదంతో వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. నేను వెళ్తున్నాను, నువ్వు తలపేసుకో. అంతేనా? ఇదిగో చిట్టి, శోభనం అనేది శుభకార్యమే, దొంగను పట్టుకోవడం అనేది ఘనకార్యం. ఇలాంటి ఘనకార్యాలు నేను ఎన్ని చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. మీకు లాఠీలు దొంగలు ప్రమోషన్లు తప్ప పెళ్ళ ముట్టుముచ్చితే ఏం అక్కర్లేదన్నమాట. నేను చెప్పానా నాకు డ్యూటీ ఫస్ట్, పెళ్ళం నెక్స్ట్. నీ సోదంతా వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. అలాగే ఇలాగే రోజు నైట్ డ్యూటీలు చేస్తుందండి. నేను ఈ సంసారాన్ని మానేసి సన్యాసులో కలిసిపోతాను. నీ బెదరింపులకు తెలిసిపోయి నేను డ్యూటీకి వెళ్తా మానుతాను అనుకుంటున్నావా? మాను, వెళ్తున్నాను. వెళ్తున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వెళ్తున్నారు కదా? వెళ్తున్నాను. వెళ్ళండి. నమస్కారం డాక్టర్ గారు. దుర్ముహూర్తం గారా? డి ముహూర్తం. డి అంటే దుర్ మా ఇంటి పేరు, ముహూర్తం నా అసలు పేరు. దుర్ముహూర్తం. కూర్చోండి. మీకు కూడా మాట పని పడిందా? పోలీసులకు మాత్రం జబ్బులు రావా? ఏంటి మీ కంప్లైంట్? ఏమీ లేదండి. నేను రాత్రిపూట ఎక్కడ పడుకుంటానండి? మంచం మీద. అవును కదా. మరి తెల్లారి లేచేసరికి ఎక్కడ ఉండాలండి? మంచం మీదే. అవును కదా. అది ఏమిటోనండి, తెల్లారి లేచి చూసుకునేసరికి నేల మీద ఉంటున్నానండి. అంటే మీరు చంటి పిల్లల మంచం నుంచి కింద పడుతున్నారన్నమాట. బాలేవరే, కింద పడ్డానికి దుర్ముహూర్తం అంటే ఎవరు అనుకున్నారు? అగ్గి రవ్వ. మరి నేల మీద ఎలా ఉంటున్నారండి? ఎవరో నన్ను కావాలని కిందకు తోసేస్తున్నారేమోనని నాకు అనుమానం అండి. ఓహో, అంటే గాలి ధూళి దెయ్యం అని మీ అనుమానమా? అయితే అయి ఉండొచ్చు. అయితే మీరు నా డిపార్ట్మెంట్ కాదు, మా ఆవిడ డిపార్ట్మెంట్. ఆవిడ భూత వైద్యం, భానుమతి, చేతబడి వీటిలో స్పెషలిస్ట్. అక్కడికి వెళ్ళి తాయితీ కట్టించుకోండి. వెళ్ళండి. అలాగే. రా. నమస్కారం డాక్టర్ గారు. ఎలా ఉంది జ్వరం? మాత్రలు సరిగ్గా వాడుతున్నాను సార్. నాలుగు చూపించు. అబ్బా, ఆ జరదాకెళ్ళి ఎందుకయ్యా నీ జ్వరాన్ని తోడు. మూయరు. ఎంతకాలానికి కనిపించావు చిట్టి? ఇంకనే ఎప్పుడు అలా ప్రవర్తించాలని పేరు మార్చుకున్నంత మాత్రాన పెళ్ళాన్ని గుర్తుపట్టలేనంత గుడ్డివాని అనుకున్నావా చిట్టి? ఇదిగో నా మీద నీ కోపం ఉంటే ఉండొచ్చు కాక, పెళ్ళాన్ని కాదని మాత్రం అనకు. నువ్వు నా పెళ్ళం కాదని నా కళ్ళలో చూసి చెప్పు. కళ్ళలో చూసి చెప్పడం అంటే నీకు బుద్ధిందా లేదా? నేను ఈ పెళ్ళం కాదు, నా పెళ్ళని చిట్టి. నా పెళ్ళని చిట్టి. అది నా పెళ్ళం, పైగా నీ పెళ్ళం అంటావా? షీఈ్ మై ఓన్ వైఫ్. తెలిసిదాం. అబ్బా కాబట్టి నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎస్ యు ఆర్ కరెక్ట్. ఈయనకి నిజంగానే పిచ్చి పట్టింది. విశాఖపట్నం పంపాల్సిందే. అంటే నన్ను పిచ్చాసుపత్రులు జరమంటావా? ఇదిగో డాక్టర్, నిన్ను ఏకంగా రాజమండ్రి పంపించేస్తాను, జాగ్రత్త. రాజమండ్రికా? అంటే సెంట్రల్ జైలుకా? అవును. నేను ఏ నేరం చేశాను పంపుతావా?
ఏమి నేరం చేశావు అని అడుగుతున్నావా? నువ్వు డాక్టర్ అయ్యుండి రావణాసురుడు సీతమ్మ వారిని చెరబట్టినట్టు నా పెళ్ళాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో చెరబడ్డాం నేరం కాదు. ఇదిగొచ్చింది జరిగిపోయిందితో పొరపాటు జరిగిపోయింది. ఇంకెప్పుడు అలా ప్రవర్తించు. మన ఇంటికి వెళ్దాం. బాబు చిట్టి కాదు పట్టి కాదు ఏంటంటే అలా చూస్తే నిలబడ్డారు. ముందు వెళ్ళి పోలీసులు పిలిపించండి. ఈయనే ఓ పోలీసు, ఇంకే పోలీసుని పిలవనే. పురజనుల పెళ్ళాలని పరజనులు ఎత్తుకుపోతే పోలీసుని పిలుస్తాం, కానీ పోలీసు ఆయనే వచ్చి నా పెళ్ళాన్ని ఎత్తుకుపోతుంటే ఇంకెవరిని పిలవనే. నాయన దుర్ముహూర్తం, నీకు కావాలి అంటే నా థర్మామీటర్ తీసుకో, లేకపోతే నా స్టెటస్కోప్ తీసుకో, అంతేగాని నా పెళ్ళానే నీ పెళ్ళ అంటావేంటయ్యా? బాబు డాక్టర్ గారు, మీకు కావాలంటే అలాంటి ఒక అరడజన్ కొని పెడతాను, కానీ నాకు కావాల్సింది మాత్రం నా చిట్టి. అయ్యో, మళ్ళీ చేయమంటున్నానండి బాబు. నా పెళ్ళాం, చిట్టి నా పెళ్ళాం. నా పెళ్ళాం, చిట్టి నా పెళ్ళాం అయ్యా. సుబ్రహ్మణ్యం వెళ్ళరా, ఈవిడ గారు నా పెళ్ళాం కాదో తేల్చి చెప్పు. అయ్యగారు భార్యనండి. రేయ్, కొట్టానంటే తలకాయి కొబ్బరికాయలాగా పగిలిపోతుంది. ఈవిడి గారు ఆయన పెళ్ళామని ఏమిటి సాక్ష్యం? సాక్ష్యం? అవును. ఇప్పుడే వస్తాను. లోపలికి వెళ్ళిపోయాడు కదా, ఈ లోపల మన ఇంటికి వెళ్ళిపోతాం. అయ్యో, నీకేమైనా పిచ్చి పట్టిందా? వదలవే బాబు. ఇదిగో మేమిద్దరం మొగుడు పెళ్ళాలని అంటే అనుకున్న ఏకైక సాక్ష్యం మా పెళ్లి ఫోటో చూడు. 1973 జూన్ 10వ తారీఖున హైదరాబాద్ దోమలగూడలో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఆశ్చర్యంగా ఉంది. నా భార్య మీ భార్య ఇద్దరు ఒకే పోలికలు ఎందుకుంటారబ్బా? ఎందుకుంటారంటే ఆ బ్రహ్మదేవుడు ఒకే పోలికలతో 2 బొమ్మలను తయారు చేసి ఒకటి నీ గంట కట్టాడు, ఇంకోటి నా గంట కట్టాడు. అది కరెక్ట్ అయి ఉండొచ్చండి. తులసిదళం గారు, పొరపాటు జరిగిపోయింది, ఏమనుకోకండి. నేను అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తుంటానండి. ఎందుకెందుకు? ఎందుకంటే పారిపోయిన నా భార్యని మీ భార్య ముఖంలో చూసుకుంటాను. వీధిలోంచే చూడు, ఇంట్లోకి మాత్రం రాకు. అలాగేనండి. వస్తానండి. వస్తానండి. జనార్దన్ రావు. హలో డాక్టర్. హలో. దయానిధి, మై సన్ ఇన్ లా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. డాక్టర్ కులాసా? డాక్టర్ కులాసాగా లేకపోతే ఎలా సార్? సార్ మీకు ఫోన్ సార్, చాలా అర్జెంట్ అట. సారీ. హలో, శంకర్ హియర్. శ్రీధర్ యాక్సిడెంట్. మై గాడ్, ఎక్కడ? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఓకే, నేను వెంటనే బయలుదేరి వస్తాను. అయ్యారు అది విషయం. నేను ప్లీజ్ కూడా అసలు భారతి, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందట. నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడెలా వెళ్తారండి? అవతల పార్టీ జరుగుతుంటే. ఐ నో ఇట్స్ బ్యాడ్ మేనర్స్, బట్ ప్లీజ్ ఎలాగైనా నువ్వు మేనేజ్ చేయాలి. మీరేం మాట్లాడుతున్నారు? మీకు అర్థం అవుతుందా? అవతల పార్టీకి వచ్చిన వాళ్ళందరూ అయిన వాళ్ళు ఆత్మీయులు, ఆస్తిపరులండి. అవతల చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటుంది నా మిత్రుడన్న సంగతి మర్చిపోకు. ఆయన నా దృష్టిలో దేవుడు, కానీ అతను నా దృష్టిలో ఒక దుర్మార్గుడు, మోసగాడు. భారతి, చూడండి, అతను మీ ఫ్రెండ్ అని చెప్పుకోవడం మీకు కాదు, నాకు అవమానం. ప్లీజ్ లెట్ us డ్రాప్ దిస్ మ్యాటర్. రండి. భారతి, నా మాట విను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళటం చాలా ముఖ్యం. నాకంటే ముఖ్యమా? అతను నాకంటే మీకు ఎక్కువ? ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది కాదు సమస్య. ఆయన నా జీవితానికి వెలిగించిన మహానుభావుడు. నేను మీ జీవితం పంచుకున్న భార్యను. అతని మీద ఉన్న ప్రేమలో గౌరవంలో సగమైనా నా మీద ఉంటే నా మాట విని పార్టీకి నడవండి. భారతి, నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అర్థం ఉన్నా లేకపోయినా మీ అర్థాంగిగా మిమ్మల్ని అడిగే హక్కు నాకుందండి. ఆలోచించుకోండి. పార్టీకి వస్తారా, హాస్పిటల్కి వెళ్తారా? సారీ, హాస్పిటల్కి వెళ్ళకపోతే ఒక నిండు ప్రాణం బలైపోతుంది. వెళ్ళగదా? వివాహ బంధానికంటే స్నేహ బంధానికే విలువిచ్చే మీ పద్ధతులు నాకే నచ్చటలేదండి. వాడు ఎంత మోసగాడని, వాడు ఎంత దుర్మార్గుడని నేను వద్దు వద్దని వాదిస్తున్నా మీరు ఇంకా అట్టే మొక్కుతున్నారంటే మీకు నా మీద ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉందో అర్థం అవుతూనే ఉందండి. అనవసరంగా ఆవేశపడుతున్నావు, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. అర్థం చేసుకున్నారు కాబట్టి ఆవేశపడుతున్నానండి. మిమ్మల్ని కోరి కోరి కట్టుకున్నందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నాను. చిచి, మీ ఫ్రెండ్ తర్వాత స్థానానికి నన్ను నెట్టి వేసినప్పుడు ఇంత హోదా, ఇంత ఆస్తి ఉన్న నేను ఆ రెండో స్థానంలో ఉండలేనండి.